ఆ వాక్యములో మాట్లాడుతున్న మాట, నీ ఒక్కడివే మానవ హృదయాలను ఎరిగిన దేవుడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, దేవుని వాక్యము జాగ్రత్తగా మనం విందాం. దేవుని వాక్యం మనం మనసారా ధ్యానిద్దాం. యేసయ్య తన వాక్యములను మాట్లాడుతున్నది ఏంటంటే, ఆయన ఒక్కడే మానవ హృదయాలను ఎరిగిన దేవుడు. నువ్వు ఎలాంటి కుయుక్తితో దేవుని మందిరానికి వస్తున్నావో తెలుసు. నువ్వు ఎలాంటి అపవిత్రమైన మాటలు వారమంతా నెలంతా మాట్లాడుతూ తిరుగుతూ వస్తున్నావో తెలుసు. నీ మాటల్లో ఒక్కటి కూడా యథార్థం లేదు. మన మాటల్లో ఒక్కటి కూడా నిజాయితీ లేదు. వనేసింహ గారు, మన మాటలే మోసపూరితమైన మాటలు, మన మాటలే అబద్ధముతో కూడినటువంటి కల్పనా కథలు. అందుకనే మన ప్రార్థన అంత తొందరగా జవాబు రాకపోవటానికి గల కారణం, మన ప్రార్థనకు జవాబు రాకపోవటానికి కారణం అదే. మోసం చేసి, దగాకోరు చేసి నువ్వు నిత్య రాజ్యానికి ఎలా నువ్వు పాలిభాగస్తుడుగా ఉండగలవు, వెళ్ళగలవు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా దేవుని రాజ్యములో చేర్చగలవండి దేవుని బిడ్డలారా? చెప్పండి. ప్రభు బలలో ఏదో వేసావు చెయ్యి, ప్రభు బలలో చేయి వేస్తే, ప్రభు బలలో చేయి వేసిన నీవు ఒక్క పూటైన ప్రార్థన చేసి పశ్చాత్తపడి మోకళ్ళేసి కన్నీళ్లు కార్చి, నాది తప్పైంది, నాది పొరపాటైంది దేవా, నేను నెలంతా కూడా చేసిన పొరపాట్లు ఇవి అని దేవుని దగ్గర ఒప్పుకున్నావా? మాట్లాడకండి తల్లి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినము నా దేవుని బిడ్డలారా, నువ్వు భక్తి అంటే ఏంటో తెలిసి కూడా నువ్వు నీ భక్తిలో స్టాండర్డ్గా నిలబడలేకపోతున్నావు. యేసయ్య నిన్ను చూస్తా ఉన్నాడు, జాగ్రత్త. చదవండి మరొకసారి. నీ ఒక్కడవే మానవ హృదయాలను ఎరిగిన దేవుడవయ్యా. నీ పెదవులు దాటి వచ్చే ప్రతి మాటను దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు, జాగ్రత్త. నీ పెదవి దాటి వచ్చే ప్రతి మాటకు నువ్వు జవాబుదారీగా ఉంటావు. ఏమండి, నిర్గమకాండం 20వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుతారా? నిర్గమకాండం. అందుకు మోషే, భయపడవద్దు, మీరు భయపడొద్దు, మిమ్మల్ని పరీక్షించుటకు మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేం చేయనని ప్రజలతో చెప్పాను. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. మీ హృదయం ఏంటో తెలుసు, మీ హృదయ ఆలోచన ఏంటో తెలుసు. అమ్మా, నువ్వేంటో తెలియదా? నేనేంటో తెలియదా? మన గతి తెలుసు, మన స్థితి తెలుసు, మన జీవితం తెలుసు, మన జీవిత బాగోగు గురించి కూడా యేసయ్యకి తెలుసు. విచిత్రం ఏంటంటే, నీ బ్రతుకు గురించిన భద్రత నీకే తెలియదు, ఆయనకి ఎక్కువ తెలుసు. చేతులెత్తి చెబుదాం, బిగ్గరగా చెబుదాం, హల్లెలూయా. నీ గురించి నీకెక్కువ జాగ్రత్త తెలియదు, ఆయనకు బాగా జాగ్రత్త తెలుసు. ఈ పగటి కాల సమయంలో నా దేవుని వాక్యము తెలియజేస్తా ఉన్న మాట ఉంది. దేవుని బిడ్డారా, మోషే గారు చెప్పారు, మీరేమి భయపడొద్దు, మీరు కలవరపడొద్దు. ఆయన ఏం చేసి ఉన్నాడు అంటే, ఏం చేయటంటే ఏంటండి? వేచి ఉన్నాడు, ఆయన సమీపముగా ఉన్నాడు. అందుకు మోషే అంటున్నాడు, భయపడకుడి, మేము రక్షించుటకును మీరు పాపము చేయకున్నట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు ఏం చేస్తానని ప్రజలతో చెప్పాను. స్తోత్రం కలుగును గాక. నీతో కూడా చెప్తున్నాడు,
నువ్వు ఏ విషయాల్లో భయపడుతున్నావో నాకు తెలియదు, ఏ విషయాల్లో కంగారు పడుతున్నావో తెలియదు నాకు, కానీ అయ్యో అది ఇలా ఎందుకు జరుగుద్ది, ఇది అలా ఎందుకు జరుగుతుంది అని నువ్వు ఎక్కడెక్కడ విషయాల్లో నువ్వు కలవరం చెందుతున్నావో నాకైతే తెలియదు. దేవుని భయం నీలో ఉంటే దావీదు కీర్తన 4వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుతారా? ఆయనకి ఇప్పుడు టైం తీరింది, ఎందుకంటే రాజయ్య గారు పోయిండగా రాజయ్య గారు ఉంటే డ్రమ్ము కొట్టడం కుదిరింది. రాజయ్య గారు పోయారుగా మనకి హద్దు లేదు పద్దు లేదు. ఇదిగో చూడండి, భయము నుండి నువ్వు పాపం చేస్తున్నావంటే నీలో భయం లేదు. దేవుని మందిరములో నువ్వు సరిగా కూర్చోలేకపోతున్నావంటే నీ మనస్సు అంతా కూడా ఎక్కడెక్కడ తిరుగుతుందో, మరిగా ఎక్కడెక్కడ తిరుగుతుందో ఈ మాయదారి మనస్సు. భయము నుండి పాపము చేయకూడదు దేవుని బిడ్డలారా. నేను ఐజక్ పాల్ మొన్న మీరున్నటువంటి గ్రూపులో జెర్మీ గారి మెసేజ్ ఒకటి క్లిప్ పెట్టా, చూసారా? బ్యాంకు మేనేజర్, అవునా, బ్యాంకు మేనేజర్, వామ ఓ తల్లి విను జాగ్రత్తగా, బ్యాంకు మేనేజరు బాత్రూమ్లు గడుగుతుందంట, అంతేనయ్యా? బాత్రూమ్లు గడుగుతుంది. నిన్ను కనీసము చీపురు పట్టుకుని అక్కడ ఊగమన్నా కూడా నీకు చేతనై కూడా సోంబేర్లాగా మారుతున్నావు. బ్యాంకు మేనేజర్ ఎక్కడ, కూలి పని చేసుకునే మనం ఎక్కడ, మన బ్రతుకు ఎక్కడండి? దేవుని మందిరానికి వస్తే నేను ఇలా అని నువ్వు విర్రవేగకూడదు, నేను ఇలాగనే అని నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో నువ్వే కాదు నీ పిల్లలు కూడా దీవెన పొందుకోవటానికి దేవుని కృప దగ్గరకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేనేం అబద్ధం చెప్పట్లే, ఉన్నదే మీ గ్రూప్లో పెట్టానక. ఒక మంచి క్వాలిఫికేషన్ కలిగిన ర్యాంకు కలిగినటువంటి ఒక సహోదరి బ్యాంకు మేనేజర్, తల్లి పాస్టర్ గారితో మాట్లాడుతుంటే ఈ కూతురు పోయి మందిరంలో ఉన్నటువంటి లాట్రిన్ బాత్రూమ్ గడుగుతుంది. నువ్వు గడిగినావా ఎప్పుడైనా? అసలు నీ ముఖం ఎప్పుడైనా ఆ బాత్రూమ్ లెటర్లో కడిగి పోయిందా? ఎబ్బే, అసలు నేను మా ఇంట్లో ముట్టుకోనండి, ఎబ్బే, పొద్దుట లేస్తే నీది పాసి ముఖం అన్న సంగతి నీకు అర్థం కావట్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు అది తెలియదు కానీ అన్నీ తెలుసు. దేవుని మందిరములో